హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే అఫీషియల్గా షిరిడీలో డే 1 ఆల్రెడీ జర్నీ వ్లాగ్ అండ్ రూమ్ టూర్ అంతా అప్డేట్ చేశా కదా. బెంగళూరు టు షిరిడీ డైరెక్ట్ ట్రైన్. అదైతే మీరు చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. రాగానే ఇంకా లగేజెస్ అన్ని రూమ్లో ఉంచేసి ఇంకా దూరదర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడికైతే వచ్చినాం అనమాట. మన రూమ్స్కి ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటే చాలా వర్స్ట్గా అయితే ఉన్నింది. ఎవరైనా ఇక్కడ స్టే చేస్తుంటే ఆపోజిట్లో మాత్రం అస్సలు తినకండి. ఓన్లీ తెలుగులో బోర్డు పెట్టినారు కానీ వర్స్ట్గా అయితే ఉన్నింది ఫుడ్. అండ్ దూరదర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే బేబీస్ ఉన్నా లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నా మనకి ఎంట్రీ వచ్చేసి అక్కడ సెకండ్ గేట్ దగ్గర ఇస్తారనమాట. డైరెక్ట్ స్వామివారి మెయిన్ దర్శనం అవుతుంది. దాని తర్వాత ఎగ్జిట్ వచ్చేసి థర్డ్ గేట్ దగ్గర అయితే వచ్చేయచ్చు మనము. చాలా త్వరగా అయితే చాలా బాగా అయింది. నాకైతే టీయర్స్ వచ్చినాయి లిటరల్గా. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే ఆధార్ కార్డు కంపల్సరీ క్యారీ చేయండి. అక్కడ వేరే వాళ్ళని ఎవరిని అడగకుండా డీటెయిల్స్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారనమాట, వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు. మెయిన్ దర్శనంకి దూల్ దర్శనంకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనమాట, డిఫరెన్స్. అండ్ దూల్ దర్శనం అంటే ఏంటంటే మనం ట్రావెల్ చేసి వచ్చిన వెంటనే అదే బట్టలు ఏం ఫ్రెష్ అవ్వకుండా దేవుడికి దర్శనం చేసుకుంటే అది సాయిబాబాకి చాలా ఇష్టం అంట. సో దానికి అంత ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇంకా డిస్టెన్స్ అంటారా, సీనియర్ సిటిజన్స్ అని చెప్పి వెళ్తే కొంచెం దగ్గర నుంచి చూపిస్తారు. నార్మల్గా వెళ్ళామనుకోండి, గ్రిల్స్ అడ్డం ఉంటే కొంచెం డిస్టెన్స్లో అయితే దేవుని దర్శనం చేసుకోవచ్చు, అంతే. ఇది మన బ్లాక్ ముందు ప్లే ఏరియా అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ప్రెమిసెస్ కూడా చాలా క్లీన్గా ఉంచుతారు. ఇంకా మేము లోకల్లో ఏదైనా చూద్దాము లేకుంటే సరదాగా అట్లా తిరిగేసి వద్దామని అయితే స్టార్ట్ అయినాము. అండ్ లోపల మనకి బేసిక్ నీడ్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్స్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళు ట్రావెల్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న షాప్స్, ఇక్కడ వైట్ కలర్ కొట్టు ఉంది కదా, అక్కడైతే బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తారనమాట. అండ్ టీ కాఫీ కూడా 2 రూపీస్కే ఇస్తారు. అండ్ పబ్లిక్ టాయిలెట్స్ మెన్కి విమెన్కి అంతా సపరేట్గా ఉంచుతారు. అండ్ మధ్యలో మనకి చిన్న చిన్న ట్యాప్స్ కూడా పెట్టింటారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అది ఎంట్రన్స్ నుంచి ఇది మొత్తం ఇలా ఉంటుందన్నమాట. అక్కడ బోర్డ్స్ కూడా పెట్టింటారు ప్రతి ఒక్క చోట, ఏ బ్లాక్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి అని. సో ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. అండ్ డైనింగ్ హాల్ కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9:30 దాకా బ్యాచెస్ వైజ్ ఫుడ్ పెడుతూనే ఉంటారు. అండ్ బఫే సిస్టమ్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. లోపల మీకు ఏదైనా కావాల్సి వస్తే క్యాషే ఇవ్వాలి, ఫోన్పే అసలు యూజ్ చేయరు. బయట కూడా ఆల్మోస్ట్ చాలామంది క్యాషే తీసుకుంటారు. బాబోయ్, ఇక్కడ ఆటో వాళ్ళు అయితే నమ్మలే కానీ వీలైనంత వరకు మోసం చేసేస్తారు. ఎంత హై ప్రైజెస్ చెప్తారో మనం వీలైనంత వరకు బార్గెన్ చేయాలి. మీరు కూడా అంతే, ఖచ్చితంగా బార్గెన్ చేయండి. ఇప్పుడు మనకి తీసుకొని వెళ్ళే అన్న అయితే 3 ప్లేసెస్ చూపిస్తానన్నాడు. 350 రూపీస్ అయితే 6 మెంబర్స్కి ఛార్జ్ చేశాడు. మాకు రీజనబుల్గా అనిపించింది. అండ్ అన్న కూడా చాలా మంచిగా నిన్నాడు అనమాట, ఓపిక్గా మేము చూసేదాకా. అండ్ ఇప్పుడైతే మనకి ఓల్డ్ షిర్డీకి అయితే తీసుకొని వచ్చినాడు. ఇది 10 acresలో ఉందంట. సాయిబాబా మొత్తం రిలేటెడ్ ఉంటుంది, సాయిబాబాకి సంబంధించింది. అండ్ మేము వెళ్ళేటప్పటికి ఇవి అనమాట ప్రైజెస్. ఎంట్రీ వచ్చేసి 150 రూపీస్ ఈచ్ ఇండివిజువల్కి అయితే ఉన్నింది. ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట. మేము చాలా రిగ్రెట్ ఫీల్ అయినాము, అబ్బో డే టైంలో వచ్చిండాలని. మీరు ఖచ్చితంగా డే టైంలోనే రండి ఒకవేళ చూడాలనుకుంటే. మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాము, లాస్ట్ డే మిగిలి ఉంటుంది కదా షాపింగ్ అయితే చేసుకుందాము అనుకున్నాము. కానీ అలా చేయాల్సింది కాదు, ఈరోజు షాపింగ్ ఏమైనా చేసుకొని లాస్ట్ డే టైంలో ఇది చూడాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అయినాం అనమాట. లైట్స్ వేసి నిన్నారు, బాగానే ఉన్నింది. కానీ డేలో అయితే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి డేలో అయితే చాలా బాగుండు అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు డే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ ప్లేసే నేను ఎక్కువ కవర్ చేశాను అనమాట. చాలా వరకు వదిలేసినా కానీ వీలైనంత వరకు చూపించిన. నాకు ఏమనిపించింది అంటే, అబ్బా ఇది పెడితే బాగుంటుంది, ఇది చూస్తే బాగుంటుంది అనిపించింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే పెట్టినాను. ఇక్కడ సాయిబాబా చేసిన యాక్టివిటీస్ డిఫరెంట్ థీమ్స్లో అంతా చాలా బాగుంది అనమాట. చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నింది. అండ్ నేను ఇది చూస్తున్నంతసేపు ఓల్డ్ మూవీ ఉంది చూసారా, షిర్డీ సాయిబాబా మహత్యం అని చెప్పేసి, అదే గుర్తొస్తుంది అనమాట. సేమ్ సీన్స్ అలానే ఉన్నాయి. అందులో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా సాయిబాబా నిజంగా ఇలా ఉంటారేమో అన్నట్టు ప్రాణం పోస్ట్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. ఈ థీమ్స్ అన్నీ చూస్తుంటే ఆ మూవీ మైండ్లో అట్లా రన్ అవుతానింది. ఎవరైనా ఆ మూవీ చూసింటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. చూడకుండా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది.
ఇక్కడ బాబా వచ్చేటప్పుడు మేళాలతో అండ్ ఇక్కడైతే రాగులు విసురుతా అన్నారు కదా ముందు, అలా అనమాట గ్రైండింగ్ది అలా. అండ్ ఇక్కడ వచ్చేసి భోజనాలు వడ్డిస్తా అన్నట్టు ద్వారకలో అలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి రియలిస్టిక్గా. సిగ్గొచ్చిందమ్మా చిన్నడికి, చిక్కులు వచ్చినాయేమో. ఇప్పుడు అదే మమ్మీ ఇది మూవీలో చూపిస్తారు చూడు, దేవుడికి అదే నిద్ర చేసేటప్పుడు పోయేసి వస్తా అని చెప్పేసి కాయిన్స్ ఇస్తారు చూడు, అది అప్పుడు వన్ డే నేను వస్తాను మళ్ళా పోయేసి అప్పుడు ఆమెకి కాయిన్స్ ఇస్తాడు కొన్ని. యాదంట కపిల్ దో లేదు. తోలితే లోపల ముంచితే నీళ్ళు ముంచుకొని ఎద్దులు తోలితే ఇది చేది దాంట్లో దాంట్లోకి వస్తే అప్పుడు నిన్నాయమ్మా గూడు కూడా ఉంటుంది చూడండి, గోడ గోడ గుంటూరులో ఆమె చూడు దిష్టి తీస్తా అన్నట్టు మా ఆవుకి దూడకి ఎంత బాగా. నేను కూడా అన్నయ్య కాడు మాన్సై కప్పలక్కసై దావే మూతలు. అండ్ ఇక్కడైతే మనకి ఫోటో ఏరియా అనమాట, ఇందాక బోర్డులో మెన్షన్ చేశారు కదా అది. నెక్స్ట్ అయితే మనము సద్గురు చోటే బాబా మందిర్కి అయితే వచ్చేసాము. దీనినే ఖండోబా మందిర్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ ఏంటంటే సాయిబాబాని ఫస్ట్ సాయిగా గుర్తించింది ఇక్కడే అంట. ఈ ఖండోబా టెంపుల్స్లో పూజ చేసే ప్రీస్ట్ ఫకీర్గా ఉన్న సాయిబాబాని ఏదో ఈయనలో ఏదో వెలుగుంది అని చెప్పేసి ఫస్ట్ సాయి అని పిలువబడింది ఇక్కడే అంట. ఇక్కడ దర్శనం జస్ట్ 5 minutesలో అయితే అయిపోతుంది. అండ్ ప్లేస్ చాలా పవిత్రమైనదంట. ఇక్కడ పెట్టిన దీపము ఎప్పటికీ కొండెక్కదంట. అండ్ మనము అందులోకి ఆయిల్ వేసి వెలిగించి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళు చాలా బాగా నమ్ముతారంట. అండ్ ఇక్కడ లోపల కొన్ని గురువుల ఫొటోస్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ మనము చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ పంచముఖ విష్ణు గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది చాలా పవర్ఫుల్ అంట. అండ్ ఇక్కడ గణపతికి 5 ముఖాలు అయితే ఉంటాయి అని చెప్తారు. నేనైతే ఇది చూడలేకపోయినాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈరోజే నాకు మెన్స్ట్రుయేషన్ అయితే స్టార్ట్ అయింది, సో వెళ్ళకూడదు కదా, అందుకు చూడలేకపోయినాను. అండ్ ఇక్కడ లోపల అభయాంజనేయ స్వామి అండ్ అన్నపూర్ణదేవి టెంపుల్ కూడా ఉంది. చాలా అయితే బాగుందంట లోపల. మన బ్యాడ్ లక్ ఏం చేస్తాం చెప్పండి, కొన్ని అలానే జరుగుతాయి. అండ్ ఫైనల్గా అయితే మనము ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆటోని ఇక్కడ మనకి డ్రాప్ చేశారు. ఇది వచ్చేసి శ్రీ సాయి ప్రసాదాలయ. ఇక్కడ 24 hours మనకి ఫుడ్ అయితే పెడుతూనే ఉంటారనమాట. మన బ్లాగ్స్లో ఉంటాయి కదా, అదన్నా అప్పుడప్పుడు ఆపుతారు, టైమింగ్ ఉంటుంది. ఇదైతే 24 hours మనకు అక్కడ అయితే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇక్కడైతే వాళ్ళే పెడతారు. అండ్ 2 times అయితే పెడతారు మనకి ఎంత అన్నం కావాలంటే అంత. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ బేబీస్ కూడా తినగలిగేలాగా ఉంటాయన్నమాట. జున్నుకి నేను ఇక్కడే ఫీడ్ చేసినాను, ఎంత కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగా తినింది. మంచి హెల్తీ ఫుడ్ అయితే పెడతారు. సో ఫుడ్ గురించి అసలు టెన్షన్ పడనవసరం లేదనమాట. పిల్లలు తినగలిగేలా ఉంటుంది, మనం కూడా తినగలిగేలా ఉంటుంది. సో ఫుడ్ తర్వాత ఇక్కడ పక్కనే కింగ్స్ యూజ్ చేసిన వెపన్స్ మ్యూజియం ఉంది, అక్కడ కూడా చూడడానికి అయితే వచ్చినాము. ఎంట్రీ టికెట్ 10 rupees. వాళ్ళు ఫిల్మింగ్ అస్సలు అలో చేయలేదు, సో దొంగగా అయితే తీసేసిన కొంచెం. అండ్ ఇక్కడ చెప్పులు చాలా ఇబ్బంది పెట్టేసినాయి, పాతవే అయినా కూడా కొరుకుతూ నిన్నాయన్నమాట. ఇక్కడ ఏదో షాప్ ఉంటే అక్కడ తీసుకుందామని అయితే వచ్చినాను. ఇంకా ఫుడ్ గబగబా తినడం వల్ల కొంచెం కడుపులో అయితే అప్సెట్ ఉంటే నేను అషు జ్యూస్ తాగుదామని చెప్పేసి అయితే ఎగ్జిట్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు తప్పకుండా నచ్చింది, కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.
సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక నేను మిస్ అయింటే ఫర్దర్ వీడియోస్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్. స్టే హెల్దీ, స్టే పాజిటివ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై గైస్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.